అక్కినేని ఫ్యాన్స్ కి స్వాగతం సుస్వాగతం. అఖిల్ ద పవర్ ఆఫ్ జువా ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని టీవీ5 లో వాచ్ చేస్తున్న ప్రేక్షకులకి స్వాగతం సుమస్వాగతం. శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్ నిఖితా రెడ్డి గారి సమర్పణలో యంగ్ హ్యాండ్సమ్, మనల్ని ఇష్కులో పడేసి గుండె జారి గల్లంతయ్యేలా చేసినటువంటి హీరో, మనందరం తన కోసం సై అనిపించేలా చేసినటువంటి హీరో నితిన్ నిర్మాతగా మారి కమర్షియల్ అండ్ సెన్సేషనల్ సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వివి వినాయక్ గారి దర్శకత్వంలో అటు తమన్ గారు అండ్ అనూప్ రూబెన్స్ గారు పోటా పోటీగా మ్యూజిక్ని అందించినటువంటి అక్కినేని మనవడు, అక్కినేని నాగార్జున గారు అమల గారి తనయుడు అక్కినేని అఖిల్, హీరోగా అండ్ దిలీప్ కుమార్ గారి మనవరాలు సాయిషా హీరోయిన్ గా లాంచ్ అవుతున్నటువంటి అఖిల్ ద పవర్ ఆఫ్ జువా ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులకి ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ప్రెజెన్స్ అఖిల్ ద పవర్ ఆఫ్ జువా ఆడియో లాంచ్ powered by Moni Agarwal Jewelers, associate sponsors Bambino, Spiker, Srimitra, agency partner Jigsaw. The music is on Lahari and T series and ivalti event ni మొట్టమొదటిసారిగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ ఆర్గనైజింగ్ ఈవెంట్స్ లోకి వచ్చినటువంటి ఛానల్ ఈవెంట్స్ అండ్ కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు ఆన్ టీవీ5. వెండి తెర మీద ఇంకా హీరోగా ఆడియో లాంచ్ కార్యక్రమం జరగక ముందే ఇంతటి క్రేజ్ ని సంపాదించుకున్న ఏకైక హీరో అక్కినేని అఖిల్. సో అక్కినేని అఖిల్ సిసింద్రి సినిమాలో ఎప్పుడైతే మెరిశాడో అప్పటి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు ఈ రోజు కోసం. ఎంతో మంది అక్కినేని అభిమానులు ఈ పండగ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రోజు రానే వచ్చింది విత్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్. ఒక పక్కన వివి వినాయక్ గారి దర్శకత్వం, ఇంకో పక్కన అనూప్ రూబెన్స్ అండ్ తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్, ద బ్యూటిఫుల్ సాయేషా అండ్ డబ్బులు పెట్టి సినిమాని ప్రొడ్యూస్ చేస్తుంది ఎవరు, నన్ అదర్ దాన్ ఆర్ హ్యాండ్సమ్ నితిన్. అఖిల్ ద పవర్ ఆఫ్ జువా ఫస్ట్ సాంగ్ వినడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ఎస్, నేను కూడా రెడీగా ఉన్నాను. మరి ఈ ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి మన అతిథుల్ని వేదిక మీదకి పిలిచే ముందు చిత్రం సమర్పకురాలు నిఖితా రెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెరీ యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్, బ్యూటిఫుల్ అడ్మినిస్ట్రేటర్ నిఖితా రెడ్డి గారికి సాదర స్వాగతం అండ్ ఇన్వైటింగ్ హర్ ఆన్ ద డేస్. చిత్రం సమర్పకురాలు నిఖితా రెడ్డి గారు. సో ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. సుమంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అక్కినేని సుమంత్ గారు అండ్ అలాగే నిర్మాత బండ్ల గణేష్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. బండ్ల గణేష్ గారు. సెప్టెంబర్ 20 తాతగారు పుట్టినరోజు అఖిల్ సినిమా ఆడియో లాంచ్ చేయటం ఇట్స్ అ వెరీ స్పెషల్ ఒకేజన్ అండ్ దీనికన్నా మంచి రోజు ఉండదు. అండ్ ఇది అక్కినేని అభిమానులందరికీ ఇది ఒక పండగ. అండ్ మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు. తాతగారు ఉంటే బాగుండేదని అందరూ అనుకుంటున్నారు, నాకు తెలుసు. బట్ ఆయన ఆశీస్సులు బుడ్డోడి దగ్గర ఎప్పుడు ఉంటాయని నాకు తెలుసు. అందరికీ నమస్కారం. పైన అక్కినేని నాగేశ్వరరావు గారు ఎంత ఆనందంగా ఎదురు చూస్తున్నారో, ఎంత ఆనందపడుతున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది మీ అభిమానం చూస్తుంటే. ఈ మధ్య బాహుబలి చిత్రాన్ని టాలీవుడ్ సినిమాని హాలీవుడ్కి తీసుకెళ్లారు రాజమౌళి గారు. వినయ్ గారు హాలీవుడ్ హీరోని టాలీవుడ్కి తీసుకొచ్చారు అఖిల్ని. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ హాలీవుడ్ హీరోని టాలీవుడ్ సినిమా ఎలా ఉంటుందని చూస్తున్నాను. నిన్న సాంగ్ చూశాను. సాంగ్స్లో అఖిల్ డ్యాన్స్ చూసి బిత్తరపోయాను. అక్కినేని అభిమానులందరికీ దసరా, దీపావళి, సంక్రాంతి అన్ని పండుగలు వస్తే ఎలా ఉంటుందో అక్టోబర్ 22న అన్ని పండుగలు ఒకేసారి తెచ్చుకోబోతున్నారు మీరు. అండ్ నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక పైకి ఆహ్వానించేస్తున్నాము నాగ సుశీల గారిని. నిర్మాత
అక్కినేని నాగేశ్వరరావు గారి తనయ నాగసుశీల గారికి మా సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారిని, శ్రీ సి కళ్యాణ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. Sorry, Akhil, I have to call you Buddy again. Akhil second generation lo the youngest, so maaku eppudu Akhil Buddiye naakaithe. So I wish him all the best, and I know he's going to rock. All the best, Akhil. And Vinayak garu kuda. Saisha, all the best to you. You're looking beautiful. Thank you so much. And second song from Akhil. అఖిల్ ఆడియో లాంచ్ కి విచ్చేసినటువంటి ప్రిన్స్ మహేష్ బాబుకి సాదర స్వాగతం, సుస్వాగతం. నెక్స్ట్ సాంగ్ లాంచ్ కి వెళ్ళిపోదాము. అండ్ నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము మనందరికీ ఇష్టమైన హీరో సుశాంత్. సుశాంత్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. అండ్ అలాగే నెక్స్ట్ సాంగ్ ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము నిమ్మగడ్డ ప్రసాద్ గారు. వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము మన మా టీవీ చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ గారు. అండ్ అలాగే ప్రొడ్యూసర్ శ్రీ కేఎల్ నారాయణ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు లాంచ్ ది నెక్స్ట్ సాంగ్. ముందుగా తను సొంతగా హీరో అయ్యి ఒక తోటి అంటే ఒక యువతార కోసం ముందుకొచ్చి ఇలా ఎంకరేజ్ చేసినందుకు మహేష్ బాబు గారికి అంటే చాలా అరుదు, చాలా అంటే ఇలా వచ్చి చేయడం చాలా తక్కువ. అలాగే నితిన్ గారు కూడా హీరో అయ్యి అఖిల్ని లాంచ్ చేసేందుకు వారిని ప్రొడ్యూస్ చేయటము, ఇలాంటి మంచి మనసున్న మనుషులకి నా తరఫున ఫ్యామిలీ తరఫున సహృదయ అభినందనలు. అఖిల్ నాకు చాలా చిన్నప్పటి నుంచి తెలుసు, అంటే వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న సాన్నిధ్యంతో. నేను ఇప్పుడు నాగార్జునకి రాములు చెప్పేవాడిని, ఈ అఖిల్కి ఎందుకు ఇంత ఎనర్జీ ఉందని చెప్తుండేవాడిని ఎప్పుడూ. ఆ ఎనర్జీ డెఫినెట్గా నేను ఇప్పుడు విన్న 2 పాటలు చూస్తే అవి ఆ ఎనర్జీ బాగా ఉంటుంది, నాకు చాలా ఉద్దేశం. మరొకసారి అందరికీ అభినందిస్తూ అక్కినేని గారు ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నాను. అండ్ అగైన్ అఖిల్ అండ్ ఆఫ్ కోర్స్ హీరోయిన్ సాషా అండ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, ఆల్ ద బెస్ట్. వీఆర్ ఆల్ దేర్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఇందాక చెప్పినట్టండి, ఐ గాట్ ఎ లాంగ్ అసోసియేషన్ విత్ అక్కినేని ఫ్యామిలీ. నేను ఇందాక చెప్పా కదండి, మా హెలో బ్రదర్ షూటింగ్ కంప్లీట్ చేసి నాగార్జున గారు ఈ వెంట్ టు యుఎస్, తర్వాత అఖిల్ పుట్టాడు. సో I know Akhil from very long time, చిన్నప్పటి నుంచి తెలుసు. And seeing him now, it's really, I feel very happy. And his body language చాలా బాగుంది. I feel he'll be a mixture of mass and class. తామన్ మ్యూజిక్ డైరెక్షన్ చేసినటువంటి సాంగ్ మీరు విన్నారు. అండ్ ఈ సాంగ్లో ఎటు చూడాలో అర్థం కాలేదు. వండర్ఫుల్ బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ బై అన్మోల్ గారు. దట్ వాజ్ సింప్లీ బ్రిలియంట్. అండ్ ఈ సాంగ్లో కనువిందు చేసినటువంటి ఆ అందాల బొమ్మ సాయిషా చాలా మంచి డాన్సర్ అని తెలుసుకున్నాము. షీస్ లర్న్డ్ డిఫరెంట్ డాన్స్ ఫామ్స్. సో సాయిషాని ఒకసారి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము ఫర్ హర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ కదా, ఒకసారి మాట్లాడుతుంది అయితే రండి రండి. చూసారా అప్పుడే హీరో సపోర్ట్ ఎలా ఉందో. నేనేదో పర్ఫార్మెన్స్ చేద్దామని అడిగేస్తుంటే అఖిల్ పాపం అక్కడి నుంచి సపోర్ట్ చేస్తున్నాడు. వెల్కమ్ సాయిషా. దిలీప్ కుమార్ గారి మనవరాలు సాయిషా, విషింగ్ ఆల్ సక్సెస్.
Saisha, we've learned that you know different kinds of dance forms. What are they like? Andariki namaskaram. I don't think I've learned much yet, but whatever little I've learned, I've trained in many forms of Latin American dances and Kathak, Odissi. But that's for the audience to decide when they see my work. యా మేము యాక్చువల్లీ మీరు నేర్చుకున్నటువంటి డాన్స్ ఫామ్స్ అన్నీ ఇప్పుడు చూపించలేరు కాబట్టి ఏదైనా ఒక చిన్న లైట్ మూమెంట్ మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాలనుకుంటున్నాము. ఒక్కసారి సాంగ్ ప్లే చేస్తే ఒకవేళ మీ స్టెప్ కాకపోయినా అఖిల్ చేసిన స్టెప్స్లో మీకు నచ్చిన ఏదైనా ఒక్క స్టెప్ మాకు చూపించండి. ఓకే? For that I need my dance partner, Akhil. రెండే రెండు మూమెంట్లు చేస్తుంది ఆ అమ్మాయి. మీరు రెప్ప ఇలా వేశారంటే మిస్ అయిపోతారు. సో రెప్ప వేయకండి. రెండే మూమెంట్లు. సాంగ్ ప్లీజ్. Thank you, Saisha. That was really lovely. That was wonderful. Thank you so much. Okay, so ఈ సాంగ్లో అఖిల్ తళుక్కుమనిపించాడు. థియేటర్లో చూడబోతున్నాము సాంగ్ ఎలా ఉందో. సో నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. నిర్మాత శ్రీ పివిపి గారిని సాధారణంగా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. అలాగే డైరెక్టర్ శ్రీ కొరటాల శివగారు. శ్రీమంతుడు హిట్ మనకు అందించినటువంటి డైరెక్టర్ శివగారికి స్వాగతం. శివగారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. శివగారు, ముందుగా పూజ్యులు అఖిల నాగేశ్వరరావు గారి బర్త్డే సందర్భంగా అని ఒకసారి తెలుసుకుంటూ అఖిల నాగేశ్వరరావు గారి గురించి చాలా వింటూ పెరిగాం. నాగార్జున గారిని చూస్తూ పెరిగాం. వింటూ చూస్తూ ఉండగానే మరో సెన్సేషన్ అఖిల రూపంలో వచ్చేస్తుంది. అండ్ ఐ నో అంటే అలాంటి కుటుంబం నుంచి వచ్చినప్పుడు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో, బట్ అయినా సరే అంత అమేజింగ్ టాలెంట్ మా వినయ్ గారి చేతిలో పడితే ఆ అమేజింగ్ టాలెంట్ ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలుసు. అండ్ స్పెషల్ విషెస్ టు ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ అఖిల్. అండ్ నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము షిరిడి సాయి నిర్మాత శ్రీ మహేష్ రెడ్డి గారిని. అండ్ అలాగే తడాకా నిర్మాత బెల్లంకొండ సురేష్ గారిని అండ్ శ్రీ రఘురామ్ రాజ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు లాంచ్ ది నెక్స్ట్ సాంగ్ ఆఫ్ అఖిల్. అక్కినేని అభిమానులందరికీ అఖిల్ రూపంలో బివి వినాయక్ ఇంట్రడ్యూస్ చేస్తున్న ఈ అఖిల్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిర్మాత సుధాకర్ రెడ్డి గారికి, నితిన్ గారికి ఆల్ ది బెస్ట్. అలాగే మా వివి వినాయక్ గారికి ఇది చాలా పెద్ద సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్ను చూసిన నిమిషాన నాకేదో అయ్యిందే. ఓకే, సో ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ ఎవరు మనకి చూపిస్తే బాగుంటుంది? శివ సినిమాతో కాలేజ్ వాళ్ళని, మన్మధుడు సినిమాతో అమ్మాయిల్ని, శ్రీరామదాసు అన్నమయ్య లాంటి సినిమాతో భక్తుల్ని, మనం సినిమాతో ఎప్పటికీ మనందరినీ తన వైపు చూసేలాగా చేసిన మన కింగ్ నాగార్జున గారు. అండ్ అలాగే వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము రాజకుమారుడు టు శ్రీమంతుడు, ఆల్వేస్ ద ప్రిన్స్ మహేష్ బాబు గారిని. నాగార్జున గారు అండ్ మహేష్ బాబు గారు కలిసి థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేస్తారు. ఓకే, సో థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేస్తారు నాగార్జున గారు, మహేష్ బాబు గారు. అంటే సుమ గారు ఒక్కసారి ట్రైలర్ చూసి నాకు మాట్లాడచ్చు. వినాయక్ గారు, ట్రైలర్ మైండ్ బ్లోయింగ్గా ఉంది సార్. కంగ్రాచులేషన్స్ అఖిల్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఆఫ్టర్ ద ఫిల్మ్స్ రిలీజ్ టెల్ మీ వేర్ ద పార్టీ ఈజ్, ఐల్ బీ దేర్.
నాకు మనం సినిమా చూసినప్పుడు నాగార్జున గారికి ఫోన్ చేసి సినిమా చాలా బాగుంది సార్, లాస్ట్ అఖిల్ వచ్చినప్పుడు ఆ ఒక్క నిమిషం స్క్రీన్ మొత్తం వెలిగిపోయింది, చాలా అసలు అదిరిపోయాడు అఖిల్ అని చెప్పాను. అప్పుడు నాగార్జున గారు నాతో, సినిమా అంతా మేము కష్టపడి పనిచేసాం, లాస్ట్ ఒక నిమిషంలో వచ్చి అఖిల్ మొత్తం పేరు పట్టుకెళ్ళిపోయాడు అన్నాడు. అది నిజం సార్. అఖిల్ హ్యాజ్ టెరిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్. అది ఈ ట్రైలర్లో కనిపించింది, ఇందాక చూసిన పాట విజువల్స్లో కనిపించింది. ఒక హీరోని ప్రజెంట్ చేయటం అంటే అది వినాయక్ గారి తర్వాతే. మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంకో పెద్ద హీరోని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఐ విష్ నితిన్, వినాయక్ గారు, అఖిల్ ఆల్ ద బెస్ట్. ఏఎన్ఆర్ లివ్స్ ఆన్, దానికి ఎగ్జాంపుల్ అఖిలే. ఈరోజు ఆయన చాలా హ్యాపీగా ఉంటారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మార్ సాంగ్ ఇందాక మన ఆడియో విన్నాము. యాజ్ అ స్పెషల్ గిఫ్ట్ ఫ్రమ్ వినాయక్ గారు అండ్ అఖిల్ ఆ సాంగ్ ఏవిని చూపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మిమ్మల్ని అందరినీ ఇట్లా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. అండ్ అక్కినేని అభిమానులు అందరూ, అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకే చోట ఇలా ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆల్సో తాతగారు కూడా చాలా సంతోషంగా ఉంటారు. తమ్ముడు సిసింద్రి సినిమాలో పాక్కుంటూనే అంత పెద్ద హిట్ ఇచ్చాడు, అప్పుడే మాట్లాడుకున్నాం. మనం సినిమాలో 30 సెకండ్స్ ఊరికే ఒక వాక్ ఇచ్చాడు, అంత పెద్ద హిట్ అయిపోయింది సినిమా. ఇప్పుడు అఖిల్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అందరూ ఫస్ట్ సినిమాకి ఏమేమి చేయలేకపోయారో తను చేసి చూపిస్తాడు. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే, మామూలుగా ఫస్ట్ సినిమా అంటే అన్నీ దాచి మెల్లగా లాస్ట్లో చూపిస్తారు, ఇప్పుడు అన్నీ ఒకేసారి చూపించేస్తున్నారు. అంటే సినిమాలో ఇంకెంత ఉందో మీరు ఆలోచించండి. సో తమ్ముడికి ఆల్ ద బెస్ట్ కన్నా ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ హిమ్. నాకు తెలిసి ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతాడు. సిసింద్రి, మనం, ఇప్పుడు అఖిల్. ఓకే, సో ఇందాక సాయేషాతో మనం డాన్స్ మూమెంట్ మాత్రమే చేయించుకున్నాము. ఇప్పుడు మాటలు విందాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ద బ్యూటిఫుల్ సాయేషా. ఓకే, చెప్పండి సాయేషా, అఖిల్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అఖిల్ గురించి నేను ఏం చెప్పాలి? హీ హస్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది ఎంటైర్ అక్కినేని ఫ్యామిలీ. అతని సీన్స్, ఫైట్స్, డాన్స్, he's an absolute superstar. అఖిల్తో కలిసి వర్క్ చేయడం నాకు చాలా సంతోషంగాను చాలా గర్వంగాను ఉంది. he's absolutely fantastic to work with. సో ఎవరు మీ తెలుగు ట్యూటర్ అఖిల్? అఖిల్, వినాయక్ సార్. ఎప్పటికీ he's my guru always. నా ఫస్ట్ సినిమా వినాయక్ సార్ డైరెక్షన్లో వర్క్ చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ స్టేజ్ మీద రావాలన్నా, తెర మీద కనిపించాలన్నా ఎవరు పిలిస్తే వస్తాడు? అభిమానులు పిలిస్తే వస్తాడు. కెన్ వి హియర్ ఇట్ ఫర్ అఖిల్? A4 and welcoming on stage అక్కినేని అఖిల్. ఇక్కడ వచ్చేసిన గెస్ట్, పెద్ద ఇండస్ట్రీ పెద్దలు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ, అండ్ ముఖ్యంగా మహేష్ బాబు గారికి. నేను బయట కోసం ఫోన్ చేశానండి, ఆయన బయట ఏంటి నేనే వస్తానన్నారు. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ హిమ్, అండ్ ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ హిమ్ ఇనఫ్ బికాస్ హీ హెస్ కమ్ టు ఎంకరేజ్ మీ. ఈ సినిమా గురించి చెప్పాలంటే, నేను ఒక 8 months బ్యాక్ ఒక బ్లాక్ బస్టర్తో మీ ముందుకు వస్తాను అన్నాను కదా.
అది కరెక్ట్గా నేను చెప్పాను, ఆ లాంచ్ రోజు కూడా చెప్పాను. నేను చీకట్లో ఉన్నప్పుడు వినయ్ గారు నాకు సర్చ్ లైట్ లాగా కనిపించారు. వినయ్ గారు, మీరు నిజంగా ఈ ఇండస్ట్రీకి బంగారం సార్. మీరు నా భయం ఏంటి, నేను ఈ సినిమా తర్వాత వేరే ఎవరితో పనిచేసాను అలా చూసుకోరు నన్ను. ఆయన ఒక కొడుకుగా, ఫ్రెండ్గా, తమ్ముడుగా, ఫ్యామిలీ మెంబర్లా చూసుకున్నారు నన్ను. ఇవాళ కార్యక్రమం కోసం ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద లెజెండ్స్, సెలబ్రిటీస్, యాక్టర్స్ హూ గివెన్ మీ ఆల్ ద బెస్ట్. ఒక ఫోన్ కాల్తో ఇచ్చేశారు. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. టుడే ద హీరోస్ ఆఫ్ టుడే, అనూప్ అండ్ తమన్, వాళ్ళిద్దరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పు. పర్టికులర్లీ అనూప్కి చెప్పాలి. అనూప్ నాకు తెలిసి ఎంత లైఫ్ పోసాడు ఈ సినిమాకి. మై డిఓపి అమోల్ రాథోడ్ ఏంటంటే ఈ సినిమా వినయ్ గారిని ఒక కొత్త యాంగిల్ చూపించారు. ఐ థింక్ వినయ్ గారు ఆల్సో అగ్రీ చేస్తారు. ఒక కొత్త యాంగిల్ చూపించారు సినిమాలో. అండ్ మనం అందరం వివి వినాయక్ గారి సినిమాలో ఒకలా ఉండేవి, ఇప్పుడు ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ నేను చూస్తాం బికాస్ ఆఫ్ అమోల్ రాథోడ్. అండ్ ఐ థ్యాంక్ హిమ్ వెరీ మచ్. ఐ థ్యాంక్ హిస్ హోల్ టీమ్. ముఖ్యంగా రవి వర్మ, మా ఫైట్ మాస్టర్. మీరు యాక్షన్ చూసారు ట్రైలర్లో, ఆయన మామూలు మాస్టర్ కాదు. నేను చేయలేని స్టంట్స్ చేయించారు నా చేత. సో ఐ రియలీ లైక్ టు థ్యాంక్ హిమ్. ఈజ్ ద బ్యాక్ బోన్ ఫర్ ద యాక్షన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. మా మాస్టర్ శేఖర్ మాస్టర్, రఘు మాస్టర్, ఇంకా ఇవాళ నా బెండ్ తీస్తారు జానీ మాస్టర్. ఇంట్రొడక్షన్ సాంగ్ మీరు చూసారు కదా, లాస్ట్ 3 days షూట్ చేస్తున్నాం. ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. ఈ సినిమాకి ఎప్పుడు బ్యాక్ బోన్గా ఉండే సుధాకర్ రెడ్డి గారికి, మా ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. అంటే నన్ను కొడుకుగా కాదండి, ఇక్కడ పెట్టి తీస్తున్నారు నన్ను ఈ సినిమాలో. అండ్ ఆబ్వియస్లీ ఈ సినిమాకి గుండె, హార్ట్ బీట్ ఎప్పుడు వినయ్ గారు ఉండారు. ఆయన ఉన్నారనే కాన్ఫిడెన్స్తో ప్రతి సీన్ కానీ, ప్రతి యాక్షన్ ఎపిసోడ్ కానీ, ప్రతి డాన్స్లో కానీ ఏది కనిపించినా నా వినయ్ గారు నా ముందు ఉన్నారే, సుధాకర్ రెడ్డి గారు నా వెనకాల ఉన్నారని ఆ కాన్ఫిడెన్స్తో నేను చేశాను. రేపు నేను మీకు నచ్చితే అసలు అంత హెల్ప్ చేసిన వినయ్ గారికి, సుధాకర్ రెడ్డి గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా స్టోరీ రైటర్ వెలుగొండ శ్రీనివాస్ గారికి, కోన వెంకట్ గారికి, అందరికీ. ఇఫ్ ఐ హ్యావ్ ఫర్గాటన్ ఎనీవన్, I'd like to thank everyone. My beautiful co-star Saisha, she gave me a lot of confidence on a lot of irritating days, so I'd like to thank her. నితిన్ గురించి లాస్ట్ వస్తున్నాను, ఆ పాయింట్కి వస్తున్నాను. ఇంకెవరైనా మర్చిపోయానని ఆలోచిస్తున్నాను. ఐ థింక్ ఆల్మోస్ట్ కవర్ చేశాను. మా అన్నయ్య ఎప్పుడు స్టేజ్ ఎక్కినా అసలు సడన్గా ఎక్కడి నుంచో డైలాగులు వచ్చేస్తాయి. నేను అసలు వెయిట్ చేస్తుంటాను ఇలాంటి ఫంక్షన్ల కోసం. హ్యాపీగా ఉంది నాకు. ఎప్పుడు మైక్ పట్టుకుని నా గురించి మాట్లాడినా, మామూలుగా పర్సనల్గా ఎప్పుడు మాట్లాడుకోం, ఇలా మీ ముందే మాట్లాడుకుంటాం. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ వెన్ హీ స్పీక్స్ హిస్ హార్ట్ అవుట్. థ్యాంక్ యూ చియానా. ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది గెస్ట్స్ ఫర్ కమింగ్ టుడే. నితిన్ ఏంటంటే రేపు ఈ సినిమా మీకు నచ్చి ఒక పెద్ద హిట్ అవుతే అది నితిన్నే థ్యాంక్ చేయాలి నిజంగా. నితిన్ నా కాలర్ పట్టుకుని, లిటరల్గా నా కాలర్ పట్టుకుని డ్రాగ్ చేసుకుంటే ఈ సినిమా చేరా బాబు, నువ్వు నీ మైండ్ తప్పిందా నీకు, అలా మాట్లాడాడు నాతో. ఏం చేస్తున్నావు నువ్వు, ఎందుకు ఇవన్నీ, నువ్వు రా వినయ్ గారితో సినిమా చేయి, మీ ఫ్యాన్స్కి ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వు అని అన్నాడు. ఐ థ్యాంక్ నితిన్ సో మచ్, మై బ్రదర్, మై బెస్ట్ ఫ్రెండ్. ఐ రియలీ థ్యాంక్ నితిన్. నౌ నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ ఉందండి. నాకు డ్రీమ్ అంటే ఈ స్టేజ్ మీద ఇలా నుంచుని నా ఫస్ట్ ఆడియో ఫంక్షన్కి మా నాన్నని, మా అమ్మని, మా అన్నయ్యని ఇలా స్టేజ్ పైకి పిలిచి వాళ్ళ చేత ఆడియో లాంచ్ చేయాలని. ఇవాళ ఫైనల్గా నా మై డ్రీమ్ ఈజ్ కమింగ్ ట్రూ. మీ ముందు ఇంతమంది అభిమానుల ముందు ఐడ్ లైక్ టు కాల్ మై ఫాదర్, మదర్ అండ్ చియానా ఆన్ స్టేజ్ ప్లీజ్. To say a few words. Thank you. అఖిల్ ఆడియో లాంచ్కి అఖిల్ని దీవించడానికి వచ్చిన నా ముందున్న పెద్దలందరికీ, మిత్రులందరికీ, అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. అఖిల్ ఆ సినిమాలో అంత బాగా కనపడుతున్నా అంటే ఒక్కళ్ళ కృషి కాదు, వినయ్ గారి కృషి, సుధాకర్ రెడ్డి గారి కృషి,
అనూప్, తమన్ అందరూ చాలామంది ఉన్నారు అక్కడ. అండ్ వాడిని అందరూ వాళ్ళ సొంత బిడ్డలా చూసుకుని వాడితో ఈ సినిమా తీశారు. వాళ్ళందరికీ మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఇందాక స్క్రీన్ మీద వీడియో బైట్స్ ఇచ్చి అఖిల్ని బ్లెస్ చేసిన అమితాబ్ గారికి, సచిన్కి, అందరికీ, కమల్ హాసన్ గారికి, మిగతా వాళ్ళందరికీ మరీ థ్యాంక్స్. అండ్ ఈ ఆడియో ఫంక్షన్కి వచ్చేసి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసిన మహేష్ బాబుకి, కృష్ణ గారితో వారసుడు అనే సినిమా చేశాను నేను. కృష్ణ గారు వారసుడు, నా వారసుడు ఆడియో లాంచ్ చేసినందుకు మరీ థ్యాంక్స్ మహేష్. అండ్ ఎస్పెషలీ ఇందాక నిమ్మగడ్డ ప్రసాద్ గారు అన్నట్టు ఒక యువతరాన్ని వచ్చి ఎంకరేజ్ చేయడం చాలా మంచి పద్ధతి. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్ మహేష్. మన బంధం ఇప్పటి బంధం కాదు, 75 సంవత్సరాల క్రితం మొదలైంది. అది అలాగే పెరుగుతూ ఇలా అయింది. నన్ను ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు అఖిల్ని ఒక సునామీ కెరటం మీద పైకెక్కించి తీసుకెళ్తున్నారు. మీ అభిమానులందరికీ మరీ థ్యాంక్స్. నా ముందు సాయేష ఉంది, దిలీప్ కుమార్ గారు మనవరాలు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చారు. అండ్ ఆమెకు కూడా విష్ హర్ ఆల్ ద బెస్ట్. సుధాకర్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నితిన్కి థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈ ఒకేషన్కి వచ్చే ముందు అమలకి ఫోన్ చేసి, నేను మైసూర్ నుంచి ఇవాళే వచ్చాను, అమల నువ్వు ఇవాళ ఏమన్నా మాట్లాడుతున్నావా అని అడిగాను. ఈ ఎస్ఎంఎస్లో ఈ మధ్యన ఎమోజీ అని ఒకటి ఉంది చూడండి, అది పెట్టి ఫ్యాన్స్ అందరికీ నమస్కారం అని పెట్టింది. అదే నమస్కారం అని ఎమోజీ సింబల్ నాకు పంపింది. అమలా యూ వాంట్ సే ఎనీథింగ్? ఓకే, నాకు కూడా అదే చెప్పింది. తను ఏంటంటే మీ అందరికీ నమస్కారం, మీ ప్రేమ మీ అభిమానానికి నమస్కారం అన్నట్టు. అంతేనా? రైట్. వినయ్ గారు ప్లీజ్ కమ్. అక్కినేని అభిమానులందరికీ నా నమస్కారాలు. లాస్ట్ ఫంక్షన్లో నాగార్జున గారు చాలా పెద్ద మాటలు అన్నారు. ఏం మిగిల్చారు అఖిల్ కంటే నేను వినాయకుని మిగిల్చా అన్నారు. అది చాలా బాధ్యతతో కూడుకున్న మాట. నేను ఆయనకు ప్రామిస్ చేశాను ఈ సినిమా ఖచ్చితంగా సెన్సేషనల్ హిట్ అవుతుందని. ఆయనకి చేసిన ప్రామిస్ని 100% నిలబెట్టుకున్నా అని నేను అనుకుంటున్నా, మీరు కూడా అనుకుంటారు. ఇప్పటి వరకు అఖిల్ సూపర్ స్టార్ అవుతాడని అందరూ చూసిన వాళ్ళు అనుకున్నారు. కానీ నేను సినిమా తీసిన వాడిగా చెప్తాను, ఖచ్చితంగా అఖిల్ సూపర్ స్టార్ అవుతాడు. అలాగే ఈ ఫంక్షన్కి వచ్చిన మహేష్ బాబు గారికి నా కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన అందరి గెస్ట్కి అండ్ అందరి ఫ్యాన్స్ అందరికీ, అఖిల్ వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ, అండ్ ఇక్కడికి స్పెషల్గా వచ్చిన మహేష్ బాబు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. ఈ సినిమా గురించి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఈ సినిమాకి ఒక ప్రొడ్యూసర్ అనే పేరు తప్ప నేను పడ్డ కష్టం చాలా తక్కువే. ఇంత అందరూ అన్నట్టుగా ది మెయిన్ బ్యాక్ బోన్ మా నాన్నగారు అండ్ మా అక్క. వాళ్ళు పడ్డ కష్టం నాకంటే ఒక 10 రెట్లు ఎక్కువ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆఫ్టర్ థ్యాంక్ నాగార్జున గారు, ఎందుకంటే ఇంత ఒక లెగసీ ఉన్న ఫ్యామిలీ, 3rd జనరేషన్ హీరో నీ లాంచ్ సినిమాకి వాళ్ళు చేయకుండా మమ్మల్ని నమ్మి, మా బ్యానర్ని నమ్మి, వినయ్ గారిని నమ్మి మాకు అప్పగిచ్చారు. మీ అందరికీ ఏమనుకుంటారంటే నితిన్ మంచి జాక్ పాట్ కొట్టాడరా అని అనుకోవచ్చు. కాదు, టెన్షన్ ఇది పడుతుంది ఈ సినిమా రిలీజ్కి. ఎందుకంటే ఒక లాంచ్ హీరో కెరియర్ తమ్మి చాలా ఆధారపడి ఉంది. ఆ టెన్షన్ అంటే నాకు తెలుసు. నాగార్జున గారు టెన్షన్ ఉందో లేదో నాకు తెలియదు, ఎంత ఉందో నాకు తెలియదు, అఖిల్ తెలియదు, అమ్మగారు తెలియదు. బట్ వినయ్ గారు నాకు మా ఇద్దరికి మాత్రమే తెలుసు టెన్షన్ ఎంత అనేది.
అండ్ ఈ ప్రెషర్ ఇంకోటి నాకు ఎక్కువైంది ఏంటంటే అమలా గారు ఇప్పుడు మాట్లాడలేదు కానీ లాస్ట్ ఫంక్షన్ ఏమన్నారంటే చాలా స్మూత్గా సాఫ్ట్గా మా అబ్బాయిని మీ చేతిలో పెడుతున్నాము చూసుకోండి అన్నది. చాలు, దాంతో టెన్షన్ ఇంకా ఎక్కువైపోయింది అంత మాట అన్నాక. సో మా టీమ్ అంతా వి వర్క్ వెరీ హార్డ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఇవాళ మ్యూజిక్ డైరెక్టర్స్ అనూప్ అండ్ తమన్ ఇద్దరు చాలా మంచి పాటలు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ ఇంకెవరి గురించి మాట్లాడాలి? ఎవరి గురించి మాట్లాడాలి? మేరా దిల్ కా తుకడా మై జిగర్ అఖిల్ గురించి మాట్లాడాలంటే నాకు తెలిసి లైక్ నేను నా ఫస్ట్ సినిమా చేసినప్పుడు నాకు అంతగా మెచ్యూరిటీ లేదు, ఐ వాజంట్ ప్రిపేర్డ్, ఏం తెలీదు. కానీ అఖిల్ని మాత్రము అతనికి ఉండే మెచ్యూరిటీ లెవెల్స్ ఇంత యంగ్ ఏజ్లో ఫస్ట్ సినిమాకే ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్స్, మెచ్యూరిటీ లెవెల్స్ నాకు తెలిసి డెబ్యూ ఫిల్మ్ యాక్టర్స్తో నెవర్ చూడలేదు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఫర్ హిస్ కాన్ఫిడెన్స్ అండ్ మెచ్యూరిటీ లెవెల్స్. అండ్ తన హార్డ్ వర్క్, తన డెడికేషన్ ఎంత అనేది మా టీం అందరికి బాగా తెలుసు. తను మంచి గ్రేటర్ హైట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా యాజ్ అ ఫ్రెండ్, యాజ్ అ బ్రదర్ ఐఎమ్ విషింగ్ హిమ్. అండ్ సాయిషా సినిమాతో యూ మేకింగ్ వెరీ గుడ్ ఎంట్రీ అండ్ యూ హ్యావ్ రైట్ ఫ్యూచర్ టు. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయిషా, ఆల్ ది బెస్ట్. నాగార్జున గారు ఇప్పుడు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేస్తారు. దశమి రోజు అంటే మీ అందరికీ తెలుసు, దశమి అంటే విజయం. ఈ సంవత్సరం విజయదశమికి అఖిల్ సినిమా అక్టోబర్ 22న రిలీజ్ కాబోతుంది. కంగ్రాచులేషన్స్ అఖిల్. ఓకే, సో ముందుగానే పండగ వాతావరణం వచ్చేసింది. అక్టోబర్ 22 డేట్ కూడా చెప్పేశారు నాగార్జున గారు. ఇక సాయిషాన్ కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. అండ్ అలాగే శ్రీ సుధాకర్ రెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. నితిన్ హీరో అయినా, నితిన్ నిర్మాత అయినా అన్నిటికీ మూలకారకుడు శ్రీ సుధాకర్ రెడ్డి గారు.
Bye.